ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది పరమగీతము 8వ అధ్యాయము 1వ లేఖనం. నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు ప్రభువుల వారు మరి మన ఎడల ఉంటే ఎంత మేలు జరుగుతుందో తెలియజేస్తున్నాడు. అవును, దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటే, దేవునికి ఎంత మనం సమీపంగా ఉంటే, దేవుని యందు ఎంత విశ్వాసము కలిగి, ఎంత నమ్మకము కలిగి, ఎంత యథార్థవంతమైన జీవితాన్ని దేవునిలో గడుపుతామో అప్పుడు దేవుడు మన ఎడల ఉంటాడు. మన చెంత దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మరి దేవునిని ఆ రీతిగా మనం అడగగలిగే ధైర్యం ఉందా? ఆ ధైర్యం మనకున్నట్లయితే ఖచ్చితంగా మనం నీతిమంతులము, విశ్వాసులము, అంతేకాదు నమ్మకస్తులు. అట్టి విశ్వాసపరమైన జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి మన చెంత ఉండమని అడగగలం. అడిగే ఆ ధైర్యము ఈ దినం నుండైనా ఉండాలి అనుకున్నట్లయితే ఈ శుక్రవార దినమునైనా సరే మనమందరము కూడా, అయ్యా నీవు నా ఎడల ఉంటే ఎంతో మేలు అని ఈ దినం నుండి అయినా సరే మనం ప్రార్థన చేయగలిగిన ఆ యొక్క విశ్వాసపరమైన జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క కృపను అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ఉందామా అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా గొప్ప ఘనమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇదిగోనైనా ఈ వాగ్దానమును మాకు దయచేయమని, ఈ వాగ్దానము పక్షముగా విశ్వాసము కలిగి మీలో జీవించడానికి కృపా సహాయమును, అట్టి సన్నిధిని మాకు తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.